హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ గ్రూప్ 3 యొక్క సిలబస్. మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. గ్రూప్ 3 వచ్చేసి నవంబర్, డిసెంబర్లో ఉన్నట్టు మనకు వచ్చింది. కాబట్టి గ్రూప్ 3 యొక్క సిలబస్ చూద్దాం. వీటికి సంబంధించిన సిలబస్ నోట్స్ కూడా మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను. అందుకని మీరు ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గ్రూప్ 3 యొక్క సిలబస్. ఫస్ట్ పేపర్ 1 టోటల్ 150 మార్క్స్. ఇందులో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఆల్రెడీ జనరల్ స్టడీస్ నేను 2-3 వీడియోస్ చేశాను, అవి అప్లోడ్ చేస్తాను. చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ దీనికి సంబంధించి. అలాగే సెకండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం సాధించిన విజయాలు. అంటే చంద్రయాన్ 3 మెయిన్ ఇంపార్టెంట్. చంద్రయాన్ 3 మిస్ కావద్దు. దాని గురించి కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చంద్రయాన్ 3 గురించి కూడా వీడియోస్ చేయబోతున్నాను. పర్యావరణ సమస్యలు, విపత్తు నివారణ, తగ్గించే వ్యూహాలు. అలాగే జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. అండ్ తెలంగాణ జియోగ్రఫీ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, అప్లోడ్ కూడా చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. ఇండియా జియోగ్రఫీ కూడా చేస్తాను. అలాగే భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం. అలాగే తెలంగాణ రాష్ట్ర విధానాలు, సామాజిక వెనుకబాటు, హక్కులు సంబంధించిన అంశాలు, అండ్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్. అండ్ మనకు ఈ గ్రూప్ 3లో బేసిక్ ఇంగ్లీష్ గురించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే 8th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి 150. ఇందులో హిస్టరీ, పొలిటికల్, చరిత్ర, పాలిటీ, సమాజం. ఇందులో తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, అలాగే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీలు, చాళుక్యులు, వారి సంస్కృతి సేవలు, ముందిగొండ, వేములవాడ చాళుక్యులు, సాహిత్య అభివృద్ధి, భాష, జైనిజం, బుద్ధిజం, కాకతీయ రాజ్య స్థాపన, సామాజిక సాంస్కృతిక అభివృద్ధికి వారి సేవ, కాకతీయుల పాలన కాలంలో తెలుగు భాష మరియు సాహిత్య అభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం, ఇలాంటి. మెయిన్గా పండుగలు, నాట్యం, సంగీతం మరియు అసఫ్జాయి రాజవంశం, నిజాం బ్రిటిష్ సంబంధాలు, సాలార్జంగ్ సంస్కరణలు, వాటి ప్రభావం, నిజాం పాలన కాలంలో సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు, విద్యా సంస్కరణలు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపన, ఉన్నత విద్యా ఉపాధి వృద్ధి, మధ్యతరగతి వృద్ధి. అలాగే తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పునరుజ్జీవం, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభల యొక్క పాత్ర, అక్షరాస్యత, గ్రంథాలయ ఉద్యమాలు, మహిళా ఉద్యమ ప్రగతి,
రామ్జీ గౌడ్, కొమరం భీం వీరు చేసిన త్యాగాలు, పోరాటాలు, రైతాంగ సాయుధ పోరాటం, అలాగే ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ ఉద్యమం 1952 to 1956, ప్రత్యేక రక్షణల ఉల్లంఘన, ప్రాంతీయ అసమానత, తెలంగాణ ఉనికి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన 1969 నుంచి 70 మధ్యలో, అలాగే వివక్షకు వ్యతిరేకంగా బలపడిన నిరసనలు, తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఉద్యమాలు 1971 to 2014 వరకు. అలాగే నెక్స్ట్ భారత రాజ్యాంగం, రాజకీయాలు పరిశీలన. భారత రాజ్యాంగం పరిణామ క్రమం, స్వభావం, ఉన్నత లక్షణాలు, ప్రవేశిక. అలాగే ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, భారత సమైక్య వ్యవస్థ, రాష్ట్రాల మధ్య శాసన పరిపాలనాపరమైన అధికారుల విభజన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి వారి యొక్క అధికారాలు, విధులు. అండ్ 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అలాగే ఎన్నికల విధానం, స్వేచ్ఛ, నిష్పక్షపాత అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు, అలాగే భారతదేశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలత. ఇందులో షెడ్యూల్ కులాలు, తరగతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనార్టీలు, ప్రత్యేక రక్షణలు, షెడ్యూల్ ట్రైబ్స్, సంక్షేమం అమలు విధానం, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్, షెడ్యూల్ తరగతుల జాతీయ కమిషన్, వెనుకబడిన జాతీయ తరగతుల జాతీయ కమిషన్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటికి చైర్మన్స్, వైస్ చైర్మన్స్ అండ్ మెంబర్స్ ఉంటారు. వీటి గురించి కూడా వీడియోస్ ఇస్తాను. ఇంకా మనకు అట్లీస్ట్ 3 months టైం ఉంది కదా, అంటే 90 డేస్ని టార్గెట్ పెట్టుకొని మీకు డైలీ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు ఖచ్చితంగా చూడాలి. ఎగ్జామ్ అంటే రిలేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో రావచ్చు. రిలేటివ్ పాయింట్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారత రాజ్యాంగం నూతన సవాళ్ళు, సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు, భారతదేశ సామాజిక నిర్మాణం, భారతీయ సమాజం, ప్రధాన లక్షణాలు, కులం, కుటుంబం, పెళ్ళి, బంధుత్వం ఇలా. అలాగే సామాజిక సమస్యలు, అసమానత్వం, బహిష్కరణ, కులతత్వం, ప్రాంతీయతత్వం, మహిళలపై హింసాత్మకత, అలాగే బాల కార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా ఇలా. సామాజిక ఉద్యమాలు వచ్చేసి రైతుద్యమం, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు. అలాగే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక సమస్యలు, వెట్టి, జోగిని, దేవదాసి వ్యవస్థలు, బాల కార్మిక వ్యవస్థ, నేత కార్మికుల బాధలు, అలాగే సామాజిక విధానాలు, సంక్షేమం కార్యక్రమాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ, మహిళలకు, మైనార్టీలకు, కార్మిక వికలాంగులకు, పిల్లలకు సంబంధించిన ప్రత్యేక విధానాలు,
గ్రామీణ పట్టణ మహిళల పిల్లలకు సంక్షేమం, గిరిజన సంక్షేమం. అలాగే పేపర్ 3 వచ్చేసి 150 మార్క్స్. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్, భారతీయ ఆర్థిక వ్యవస్థ సమస్యలు, వాటి యొక్క సవాళ్ళు, ప్రగతి, అభివృద్ధి, భావనలు, పరస్పర సంబంధాలు, ఆర్థిక అభివృద్ధి గణన, జాతీయ ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. జాతీయ ఆదాయ గణనకు సంబంధించిన భావనలు, పద్ధతులు, అలాగే పేదరికం, నిరుద్యోగం, ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయ రహిత పేదరికం, పేదరికాన్ని గణించే విధానం, నిరుద్యోగం, నిర్వచనం, నిరుద్యోగ రకాలు, నిరుద్యోగుల ఎన్ని రకాలు, భారత ఆర్థిక ప్రణాళిక, ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పంచవర్ష ప్రణాళిక, వాటి యొక్క లక్షణాలు, ప్రాధాన్యతలు, వ్యూహాలు, విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక, సమ్మిళిత వృద్ధి, 12వ పంచవర్ష ప్రణాళిక. అది పంచవర్ష ప్రణాళికలో నీతి ఆయోగ్ రావడం, వాటి యొక్క నిధులు, అధికారాలు. అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1954 to 2014. అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగం, తెలంగాణలో భూ సంస్కరణలు, వ్యవసాయం సంబంధిత రంగాలు, పారిశ్రామిక సేవ రంగాలు, అభివృద్ధికి సంబంధించిన సవాళ్ళు, పరిణామాలు, అభివృద్ధిలో గతిశీలత, అభివృద్ధి స్థానచలనం, భూసేకరణ విధానం, ఆర్థిక సంస్కరణలు, ప్రగతి, పేదరికం, అసమానతలు, సుస్థిర అభివృద్ధి. సో ఇది టోటల్గా గ్రూప్ 3 యొక్క సిలబస్. ఇందుకు రిలేటెడ్గా నేను వీడియోస్ చేస్తాను. మీకు జనరల్ స్టడీస్ నుంచి మెయిన్గా రావచ్చు కాబట్టి అవి కూడా నేను వీడియోస్ రెడీ చేశాను. త్వరలోనే అవి అప్లోడ్ చేస్తాను, ఒక 1-2 డేస్లో. అంటే అందుకోసము మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీకు త్వరలోనే అందుబాటులో రాబోతున్నాయి, అప్లోడ్ చేస్తాను. సో ఇది ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను.